హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వెంకీ వ్యూస్. పెద్ది ప్రీమియర్ షో అయితే ఇప్పుడు చూసి రావడం జరిగిందండి. అయితే సినిమా ఎలా ఉంది ఏంటి అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇకపోతే చాలా రోజుల తర్వాత, చాలా గ్యాప్ తర్వాత సినిమాలు అయితే రిలీజ్ అవుతున్నాయి. అయితే పెద్ది సినిమా కూడా అదే కోణంలో రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ మధ్యకాలంలో సమ్మర్ బేస్గా అయితే ఏ సినిమా కూడా రాలేదు. సో పెద్ది మీద చాలా భారీ ఎక్స్పెక్టేషన్స్ తోటి అయితే సినిమా రిలీజ్ అయింది. సో సినిమా స్టార్ట్ అవడం ఒక మంచి నోట్ తోటి అయితే స్టార్ట్ అవుతుంది. ఒక స్పోర్ట్స్కి సంబంధించినటువంటి మనకి ట్రైలర్లో ఏదైతే చూపించారో ఒక స్పోర్ట్స్కి సంబంధించినటువంటి సినిమాని అయితే చూపించబోతున్నారు అని అయితే క్లియర్ కట్గా మనకు అర్థమవుతుంది. కాకపోతే స్టోరీ అంతా కూడా ఒక ఫ్లాష్ బ్యాక్ చెప్తున్నటువంటి క్రమంలోనే ఈ స్టోరీ అంతా నడుస్తూ ఉంటుంది. ఎక్కడ కూడా మనకి ఎక్కువ సస్పెన్స్ ఎలిమెంట్స్ లేకపోతే ఎక్కువ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అనేది మనకి ఎక్కడ కూడా కనిపించం. ఎందుకంటే ఇది ఆల్రెడీ జరిగిపోయిన స్టోరీని చెప్పుకుంటూ వెళ్తాడు కాబట్టి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా. అయితే ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద మూవీ హీరో ఇంట్రడక్షన్ కానీ, హీరో ఒక క్యారెక్టర్ కానీ, అలాగే మిగతా చాలామంది క్యారెక్టర్స్ అయితే ఈ సినిమాలో మనం చూస్తూ ఉంటాం. చాలా ఎక్కువ హిందీ ఆర్టిస్టులు కానీ, నార్త్ సైడ్ యాక్టర్స్ని కానీ ఇందులో ఎక్కువగా తీసుకున్నారు. పాన్ ఇండియాలో రిలీజ్ చేస్తున్నారు కాబట్టి. సో ఆ విధంగా స్టోరీని అయితే జగపతి బాబు గారి క్యారెక్టర్ కానీ, అలాగే హీరోయిన్ కానీ వీళ్ళందరినీ ఏంటంటే సత్య, కమిడియన్ సత్య, వీళ్ళందరినీ తీసుకుంటా ఒక స్టోరీని అయితే బిల్డప్ చేసుకుంటూ వెళ్ళారు ఫస్ట్ నుంచి కూడా. సో ఇది స్పోర్ట్స్ డ్రామా ఏంటి అనేది మెల్లిగా సెకండ్ హాఫ్ వచ్చేసరికి 2 అవర్స్ ఇంటర్వెల్ బ్యాంక్ వచ్చేసరికి దీని ఒక స్పోర్ట్స్ డ్రామా కింద అయితే మార్చడం జరిగింది. అయితే శివరాజ్ కుమార్ గారు కూడా ఇందులో నటించడం జరిగింది. ఆయనకు కూడా ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారని చెప్పాలి. కోడి రామ్మూర్తి నాయుడు అని చెప్పేసి మనకి శ్రీకాకుళానికి సంబంధించిన, విజయనగరం ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక రెగ్యులర్ ఆయన స్టోరీని ఇందులో తీసుకుని, అంటే స్ఫూర్తిగా తీసుకుని శివరాజ్ కుమార్ గారికి ఇచ్చినట్టయితే మనకి అర్థమవుతుంది. సో ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఓకే, ఒక కామెడీ, చిన్న కామెడీ సీన్స్ తోటి నార్మల్గానే సాగిపోతుంది. మెయిన్ స్టోరీకి అయితే రాదు. అయితే క్రికెట్ ఆడుతూ ఉంటాడు, అలాగే రెజ్లింగ్లోకి వెళ్తాడు హీరో. సో అతను అల్టిమేట్ గోల్ ఏంటి, ఏమేంటి అనేది కూడా సెకండ్ హాఫ్ వచ్చేసరికి మనకు మెల్లిమెల్లిగా అర్థమవుతూ ఉంటుంది. సో సెకండ్ హాఫ్లో కూడా ఒక ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ఆఫ్ ద మూవీ చాలా బాగుంటుంది. మధ్యలో ఒక 15 మినిట్స్ చాలా ల్యాగ్ ఇచ్చినట్టయితే మనకు అనిపిస్తుంది. ఎండింగ్ వచ్చేసరికి ఒక మంచి ఫీల్ అయితే ఉంటుంది. కాకపోతే ఓవరాల్గా మనం సినిమా గురించి మాట్లాడుకోవాలి అని అంటే సినిమా ఒక యావరేజ్ మూవీగా అయితే ఉందని అయితే నా ఉద్దేశం అండి. ఎందుకంటే చెప్పాలనుకున్న స్టోరీని 3 అవర్స్ 10 మినిట్స్ అంత సాగదీసి అయితే చెప్పాల్సిన అవసరం లేదనని నా ఒపీనియన్. సో సాంగ్స్ పరంగా సాంగ్స్ ఆల్రెడీ ట్రెండింగ్లోకి వెళ్ళాయి. సాంగ్స్ బాగున్నాయి, పిక్చరైజేషన్ బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్కి వచ్చేసరికి మనకి జనరల్గా ఉండేటటువంటి మ్యూజిక్ డైరెక్టర్స్కి ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్కి చాలా డిఫరెన్స్ అనిపిస్తుంది. కాకపోతే ఆ డిఫరెన్స్ మనకి ఎక్కడ కనిపించలేదు. ఒక నార్మల్ కమర్షియల్ మూవీకి ఉండాల్సిన బ్యాక్గ్రౌండ్ స్కోరే తప్ప ఒక డిఫరెంట్ ఎక్కడ కూడా ఎమోషన్ క్యారీ చేసే బ్యాక్గ్రౌండ్ అయితే మనకు కనిపించలేదు. ఇకపోతే సినిమా గురించి ఇంకా మాట్లాడుకోవాలనంటే వాళ్ళు ఏదైతే చెప్పాలనుకున్నారో దానిలో కొంచెం ఎమోషన్ అయితే మిస్ అయిందని చెప్పాలి. ఆర్టిస్ట్ పెర్ఫార్మెన్స్ ఎంత బాగున్నప్పటికీ కూడా ఆ క్యారెక్టరైజేషన్స్ కూడా చాలా బాగుంటాయి. జగపతి బాబు గారు కానీ, అలాగే మిగతా ఆర్టిస్టులు కానీ అందరూ కూడా క్యారెక్టరైజేషన్స్, రామ్ చరణ్ అయితే ఎక్సలెంట్గా యాక్ట్ చేశాడు. వీళ్ళందరూ యాక్టింగ్ బాగుంది. కాకపోతే ఆ యాక్టింగ్ పండాల్సినంత వెయిటేజ్ అయితే స్టోరీలో లేదని అయితే నాకైతే అనిపించింది. సో ఓవరాల్గా మూవీ మనం సెకండ్ టైం వెళ్ళి చూసేంత మూవీ అని అంటే ఖచ్చితంగా కాదండి. 1 టైం అయితే ఖచ్చితంగా చూడొచ్చు. ఒక ఫీల్ గుడ్ మూవీలో అయితే ఉంటుంది. ఒక పర్పస్ కోసం, ఒక స్పోర్ట్స్ మ్యాన్గా వెళ్తే ఏం సాధించవచ్చు, మనం ఏం తెచ్చుకోవచ్చు అన్నదాన్ని ఒక టెంప్లెట్ క్రియేట్ చేసుకునే వాళ్ళు ఒక స్టోరీని, ఒక కీ పాయింట్ని పెట్టుకుని ఆ కీ పాయింట్ చుట్టూనే కథనైతే అల్లుకుంటా వెళ్ళారని చెప్పచ్చు. ఇందులో లాస్ట్ 20 మినిట్స్ ఆఫ్ ద మూవీలో ఒక ట్విస్ట్ కూడా ఉంటుంది మనకి. ఆ ట్విస్ట్ కూడా ఇప్పుడు చెప్తే స్పాయిలర్ అవుతుంది కాబట్టి సో బెటర్ వాచ్ ద మూవీ. మిగతా ఎలిమెంట్స్ అన్నీ బాగున్నాయి. మిగతా ఆర్టిస్టులు అందరూ కూడా బాగానే చేశారు. బుచ్చిబాబు కూడా ఎక్కడ మనకి గ్రాఫిక్స్ కానీ మిగతా విషయాలు అన్నిటిలోనే జాగ్రత్తగా తీసుకున్నాడు. పిక్చరైజేషన్లో కానీ, డైరెక్షన్లో కానీ ఎక్కడ ఫాల్ట్ అయితే లేదు. తీసుకున్న కథని ఇంకొంచెం ఎమోషనల్గా ఇంకొంచెం బాగా చెప్పుకుంటే బాగుండని అయితే నాకైతే అనిపించింది. సో ఓవరాల్గా పెద్ద మూవీ రన్ ఎలా ఉంటుంది అనేది కూడా మనం ఇక ఫ్యూచర్లో ఇప్పుడు వచ్చే 2-3 వారాల్లో మూవీస్ ఏమీ లేవు కాబట్టి ఖచ్చితంగా ఒక 2 వీక్స్ అయితే ఖచ్చితంగా నిలబడుతుంది. సో రికార్డ్ బ్రేకింగ్ మూవీ అవుతుందా ఏంటని అయితే అప్పుడే ఖచ్చితంగా అయితే చెప్పలేం. మూవీస్ లేవు కాబట్టి కలెక్షన్ పరంగా ఒక డీసెంట్ కలెక్షన్, బ్రేక్ ఈవెన్ కలెక్షన్ అయితే వచ్చే అవకాశాలు సినిమాకి అయితే ఉన్నాయని నా ఒపీనియన్. సో ఇది ఫ్రెండ్స్ పెద్ద మూవీకి సంబంధించి ప్రీమియర్ షో రివ్యూ అయితే ఎలా ఉంది. సో మీరు ఆల్రెడీ ఒకవేళ చూస్తుంటే మీకు ఎలా అనిపించింది అనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.